సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం నెలకొంది. సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేష్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. భార్య, ఇద్దరి పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సిపి శ్వేత పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గన్మెన్ నరేష్ భార్య చైతన్య, కొడుకు రేవంత్, కూతురు హిమశ్రీగా గుర్తించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం నెలకొంది. సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేష్ సర్వీస్ రివాల్వర్లతో కాల్చుకుని చనిపోయాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సిపి శ్వేత పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గన్మెన్ నరేష్ భార్య చైతన్య, కొడుకు రేవంత్, కూతురు హిమశ్రీగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా రిపోర్టర్ నాగేష్ అందిస్తారు. నాగేష్. హైమబిందు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర గన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న నరేష్, ఆయన ఉదయమే తాను ఆత్మహత్య చేసుకుని భార్య, ఇద్దరు పిల్లలను కూడా చంపేశాడని తెలిసింది. అయితే వీళ్ళందరి మృతికి ఒక ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. ఈ కుటుంబం పూర్తిగా ఆర్థిక సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఆర్థిక సమస్యలు అంటే ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, చిట్టీలు వేశారా లేదా ఇతర ఆర్థికంగా ఇల్లు ఏదైనా లావాదేవీలు జరిపారా లేదా దానిపైన క్లూస్ టీమ్ అయితే వివరాలు సేకరిస్తుంది. ఇప్పటికే సిద్దిపేట సిపి శ్వేత ఇప్పటికే ఆ ఘటనా స్థలాలపైన ఆరా తీశారు. క్లూస్ టీమ్ అక్కడికి వెళ్ళింది, పూర్తి వివరాలు అయితే సేకరిస్తుంది. ఆకుల నరేష్ ఆత్మహత్యకు గల కారణం ఏంది, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని వారు పూర్తిగా ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఈ అంశం పైన ఉన్నతాధికారులు కూడా అడిగినట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వాల విధుల నిర్వహణలో ఒత్తిడా లేదంటే జీతాల విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళైతే ఇప్పటికే ఆరా తీసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ లో సంబంధించి చాలా వరకు కానిస్టేబుల్ కావచ్చు, కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, చాలా వరకు వాళ్ళు ఒత్తిళ్లకు లోనవుతున్నారు. విధుల విషయంలో పోలీస్ సిబ్బంది సర్దుబాటులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సర్దుబాటు విషయంలో కూడా వాళ్ళు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఇలాంటి సమస్యలతో చాలా మంది ఆత్మహత్యలకు తర్వాత తమ కుటుంబాలను బలి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆకుల నరేష్ కు సంబంధించి వారి కుటుంబం పూర్తిగా అంటే ఇద్దరు, ఒక పాప ఒక బాబు, ఇద్దరు ఉన్నారు అతనికి. భార్యతో సహా మొత్తం అందరూ చనిపోవడం జరిగింది. దీంతో ఏదైతే రామునిపట్ల గ్రామం ఉందో అక్కడ పూర్తిగా విషాదాలు అయితే అనుకున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఈ విషయంలో ఇప్పటికే ఫోటోలను షేర్ చేయవద్దు, బ్లర్ చేసి వాడండి అని చెప్పి కొంత వాళ్ళు ఏదైతే యాక్టివిటీ ఉంటుందో పోలీసులకు సంబంధించి ఈ వైరల్ అవుతే కొంత ఇతర వాళ్ళు కూడా ప్రభావం చూపుతుందని చెప్పి ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Itu juga banyak.